హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విజీ వీడియోస్. చికెన్ కర్రీ గ్రేవీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా టమోటాలు ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని మిక్సీకి పేస్ట్ లాగా చేసుకోవాలండి. తెల్లగడ్డ అల్లం కూడా వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలా. నున్నగా పేస్ట్ చేసుకొని దానికన్నా ముందు చికెన్ని మనం ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా ఉడికించాలి. ఇలా పేస్ట్ చేసుకొని మనం ఇప్పుడు కడాయి పెట్టి కడాయిలో కొన్ని ఆవాలు వేసేసి కరివేపాకు వేసుకొని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమోటా అవన్నీ ఆ పేస్ట్ దాంట్లో వేసుకొని బాగా గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి అది ఉడికినట్టు పైకి వస్తుంది. ఇందులోనే 2 టేబుల్ స్పూను కారం, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తగినంత ఉప్పు, అంటే మీరు ఉప్పు ఎక్కువ తింటే ఉప్పు ఎక్కువ, తక్కువ అంటే సరిపోయేలాగా ఉప్పు వేసుకొని, ఆల్రెడీ మనం చికెన్లో కూడా ఉప్పు వేస్తాం కాబట్టి మనం కర్రీలోకి కొంచెం ఉప్పు తక్కువగానే వేసుకోవాలి. అలా ఫ్రై అయిపోయాక ముందుగా ఉడికించుకున్న చికెన్ని తీసుకొని ఇందులో వేసేసి ఆ మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, తేలింది కదా, అలా అప్పుడు చికెన్ ముక్కలకి బాగా పట్టినట్టు ఇందులో 1 గ్లాస్ వాటర్ మిక్స్ చేసుకోవాలండి. అలా మిక్స్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికాక ఇందులోనే కొంచెం కొత్తిమీర, గరం మసాలా వేసుకొని బాగా ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతే, టేస్టీ గ్రేవీ చికెన్ రెడీ.